హెయిర్ని కూడా చాలా ప్రేమగా, చాలా సున్నితంగా మీరు చూసుకోవాలి. అంతేగాని షాంపూ పెట్టి ఎడాపెడా రుద్దకూడదు. అలాగే ఫస్ట్ మనం ఆయిల్ దగ్గర మాట్లాడుకున్నాం కదా, ఆయిల్ మసాజ్ చేసేప్పుడు కూడా చాలామంది నూనె పోసి బర రుద్దేస్తారు. సో అలా రుద్దడం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు, ఇంకా ఎక్కువ మీకు హెయిర్ లాస్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి అలా కాకుండా ఫింగర్ టిప్స్తో సున్నితంగానే మసాజ్ చేయాలి. షాంపూ చేసినప్పుడు కూడా ముందుగా వాటర్ పోసి తర్వాత షాంపూని కొద్దిగా వాటర్లో డైల్యూట్ చేసి మంచిగా మసాజ్ చేయండి. అండ్ ఆ తర్వాత కండిషనర్ మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయాలి. అండ్ దాని తర్వాత మీరు చక్కగా ప్లెంటీ ఆఫ్ వాటర్తో ఆ కండిషనర్ హెయిర్లో మిగిలిపోకుండా వాష్ అవుట్ చేయాలి. ఆ తర్వాత మీరు యూస్ చేసేటటువంటి టవల్ కూడా చాలా మెత్తగా ఉండేటటువంటి మైక్రో ఫైబర్ టవల్ యూస్ చేసి సున్నితంగా అద్దుతూ చక్కగా మీ కురులని మెత్తగా చూసుకోవాలి. సో మీరు ఎంతో ప్రేమగా ప్యాంపర్గా చూసుకోవాలి, కానీ టవల్ పెట్టేసి బర రుద్దడం వల్ల మీకు ఇంకా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో దానివల్ల మీకు ఉన్న హెయిర్ టెక్స్చర్ కూడా పాడైపోతుంది. సో ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ప్యాంపర్ చేయాలి. స్కిన్ అయినా హెయిర్ అయినా ప్యాంపర్ చేయడం అనేటటువంటిది చాలా అవసరము. కాబట్టి చక్కగా ప్యాంపర్ చేస్తూ సున్నితంగా రుద్దండి. నేను ఫర్దర్ వీడియోస్లో ఇలాంటివన్నీ కూడా ప్రాక్టికల్గా చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మరిన్ని హెయిర్ కేర్ టిప్స్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము మన సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో. అండ్ కొన్ని ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. సో ఇవన్నీ నేను చెయ్యాలి అంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. మన మాస్టర్ పూర్ణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మీరు ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకోవాలి అని అనుకుంటే దాన్ని కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నా ఇన్స్టా పేజ్ సౌందర్యలహరి బ్యూటీ అకాడమీని కూడా ఫాలో చేయండి. మరింత కొత్త కంటెంట్తో మీకు యూస్ఫుల్ అయ్యేటటువంటి విషయాలతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.